సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీకోసమే ధ్యానం చేస్తున్నాను తల్లి. ఎందువల్లంటే నీ సమస్యకి నువ్వు పరిష్కారాన్ని నన్ను అడుగుతూ ఉన్నావు. ఆ సమస్యకి తగిన పరిష్కారం తెలుసుకోవడం కోసం ఈ ధ్యానం అనేది చేస్తున్నాను తల్లి. ఈ ధ్యానం చేయటం వల్ల నీ సమస్య ఎప్పుడు తీరుతుంది అనే ఒక సమాధానం అనేది నాకు దొరికింది. అది ఏంటో నేను ఇప్పుడే తెలియజేస్తాను, వెంటనే విని తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా మన సమస్య గురించి బాధపడుతూ ఆ సమస్య తీరకపోయేసరికి బాబాని అడుగుతూ ఉంటాం, బాబా ఇంకా ఎన్ని రోజులు నేను ఈ బాధపడాలి, నాకు ఒక పరిష్కారాన్ని చూపించరా బాబా, మీరు చూస్తూనే ఊరుకుంటున్నారేంటి అని చెప్పి కూడా మనం అడుగుతూ ఉంటామండి ఆయన్ని. అందువల్ల బాబా మన కోసం ఆయన ఏమి సైలెంట్గా ఉండరండి, చూస్తూ ఊరుకోరు. మన కోసం ఏం చేయాలి అనే విషయం అనేది ఆయనకి బాగా తెలుసు. నిజంగా అండి ఆ భగవంతుణ్ణి అంటే బాబా ఎప్పుడైతే ఒక గురువుగా ఇది మంచి చెడు అనేది మనకు తెలియజేస్తూ ఉంటారు, మన కర్మఫలాలని మన జాతకాలని మార్చడం కోసం ఆయన ఎన్నో రకాలుగా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారండి. అలాంటి ఒక భక్తుడి కోసం ధ్యానం చేస్తూ అంటే బాబా ఈరోజు చెప్పే ఒక మెసేజ్ కూడా అదేనండి. నీ కష్టాలని తీరటం కోసమే నేను ధ్యానంలోకి వెళుతున్నాను. ఆ ధ్యానంలో ఏమవుతుంది అని అంటే ఆ సమస్యకి తగిన పరిష్కారం అనేది దొరుకుతుందండి. అంటే సచ్చరిత్రలో కూడా బాబా ఎప్పుడు కూడా అండి చాలామంది భక్తులు చూడడానికి వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఏదైనా ఒక ధ్యానం చేస్తూ ఉన్నారనుకోండి, భక్తులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ ధ్యానంలోంచి ఆయన బయటకు వచ్చేంత వరకు అది 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, ఎంతసేపు అయినా కూడా భక్తులు బాబాని చూసే వెళుతూ ఉంటారనమాట. అప్పుడే బాబా వచ్చిన భక్తులందరికీ కూడా కరెక్ట్ అయిన సమాధానాన్ని అందరికీ ఇవ్వగలుగుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి తెలియచేసేది కూడా అదే అనమాట. పలానా భక్తుడి కోసం ధ్యానం చేస్తున్నారు అని అంటే అది ఎంతో గొప్ప విషయం అండి. అది ఒక భక్తుడు అండి నిజంగా ఎప్పుడు కూడా బాబా దర్శనానికి వెళుతూ ఉంటాడు, బాబాని అడుగుతూ ఉంటాడు, సమస్య అనేది తీరటం లేదు. ఆ సమస్యను తీర్చగలిగే శక్తి అనేది బాబా మనకి సహాయం చేయగలరు, మార్గాలు చూపించగలరే, కానీ ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే అది తగ్గుతుందనమాట. ఆ సమస్యకి తగిన పరిష్కారం అనేది దొరుకుతుందనమాట. అలాగా ధ్యానం చేస్తూ అంటే ఎన్నో కష్టాలు పడుతున్నాడు, అసలు ఏంటి ఈ భక్తుడికి ఉన్న ప్రాబ్లం అనేది సమస్య అనేది తెలుసుకోవడం కోసం బాబా ఒకరోజు ధ్యానంలోకి వెళ్ళారండి. ధ్యానంలోకి వెళ్ళారు. 2 గంటలైంది, 3 గంటలైంది, చాలాసేపు అయినా కూడా ఒక 5-6 గంటల వరకు కూడా ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఆ తర్వాత ఆ భక్తుడికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి అనేది అంటే ఆ భక్తుడు బాబాని చూడడానికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే ఆ భక్తుడికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎన్నో రకాలుగా అండి అతను చాలా వరకు కూడా మంచి పనులు చేస్తూ ఉన్నా కూడా కొన్ని ఇష్టం లేని పనులు, కొన్ని అవసరం లేని పనులు, కొన్ని మిగతా వాళ్ళని బాధ పెట్టే పనులు కూడా ఆయన చేస్తూ ఉండేవాడు. అవి ఇలాంటి పనులు కాదండి. చాలా వరకు కూడా మనం తెలుసో తెలియక చేసే తప్పులకి కూడా శిక్ష అనేది ఉంటుంది. అలాంటిది తెలిసి చేసే తప్పుకి నిజంగా పరిష్కారం అనేది ఉండదండి. ఆ చేసిన తప్పుకి తను శిక్ష అనుభవించాల్సిందే. అది కూడా ఏంటి అని అంటే అండి ఎంతో మందికి చాలా వరకు కూడా ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉండేవాడండి. అంటే నేను పలానా టైంకి వస్తానని కానీ, పలానా టైంకి నేను సహాయం చేస్తానని కానీ ఎంతో మందికి సమాధానం చెబుతూ ఉండేవాడనమాట. అంటే అండి చాలామంది నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు, ఈయన ఈ టైంకి వస్తానని అన్నాడు, ఈ టైంకి వచ్చి డబ్బులు ఇస్తానని కానీ, లేదంటే వాళ్ళ అవసరాలను తీరుస్తానని కానీ, ఎవరైనా అప్పు అడిగితే కనుక నేను ఈ టైంలో వస్తానని చెప్పడం వల్ల వాళ్ళు ఎదురు చూస్తూ మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే అతని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ తీయకపోవడం. చాలామంది కూడా అండి ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోయింది అని అంటే వాళ్ళు కరెక్ట్గా సమయాన్ని ఉపయోగించుకోవటం లేదండి. అంటే పలానా టైంకి వస్తాను అని అంటే కనుక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, కానీ మనం
వస్తాము అని చెప్పి వెళ్లకుండా ఉంటే ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది మనకు తెలుసు. అసలు జరిగేది ఏంటి, మనం రాగలమా రాలేమా, రాలేకపోతే రాలేమని చెప్పాలి, లేదంటే వస్తే వస్తాము అని చెప్పాలే కానీ ఇదిగో వస్తున్నాము, ఇలా పక్కనే ఉన్నాము, వచ్చేస్తాం, 10 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్తూ ఉంటారండి చాలామంది. అలాగా అతనికి ఎంతో మందికి కూడా నమ్మకాన్ని ఇస్తూ ఉండేవాడు. డబ్బుల విషయంలో కూడా ఇదిగో ఇచ్చేస్తాను, అలుగో ఇచ్చేస్తానని సహాయం చేస్తూ ఉండేవాడు. వడ్డీ వ్యాపారం చేయటం వల్ల అతను సహాయం చేసేవాడు. దానికి తగినట్టుగా ఆ బిజినెస్ టిక్స్ను కూడా ఉపయోగించి ఎన్నో రకాలుగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులని తను చేస్తూ ఉన్నాడండి. అలాగా ఒకరోజు ఏమవుతుంది అనంటే, పలానా అప్పు కోసం తనకి ఒక భక్తుడికండి 2 లక్షల అప్పు అనేది ఈ భక్తుడు ఇస్తానని చెప్పాడనమాట. ఇస్తానని చెప్పినప్పుడు అతను నిజంగా మిగతా వాళ్ళకి అతనికి ఎంత అర్జెంట్ అనేది తనకు తెలుసు. కానీ ఇతని ఈ మాట ఇవ్వటం వల్ల నిజంగా ఆ 2 లక్షలు ఇవ్వగలిగిన టయానికి ఆ భక్తుడు ఇవ్వకపోవడం వల్ల అతని ప్రాణాలు అనేవి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందువలంటే అతను ఎంతో కష్టం మీద అప్పుల బాధలు భరించలేక, అంటే అప్పుల వాళ్ళ టార్చర్ అనేది భరించలేక ఆ రోజు రాత్రికి రాత్రే అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఆ శిక్ష అనేది, ఆ తప్పు అనేది ఇతనే అనుభవించాలి. కాబట్టి ఇతను ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడడానికి చాలా వరకు కూడా టైం పట్టిందండి. అందువల్ల అలాంటి దానికి శిక్ష ఏంటి, దానికి మార్గం ఏంటి, సమాధానం ఏంటి అని బాబా చెప్పినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం అదేనండి. మనం ఏ పని అయితే చేయగలుగుతున్నామో అది అబద్ధం లేకుండా చేస్తే చేస్తామని చెబుతాము, లేదంటే లేదని చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు, చక్కగా నిజాయితీతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి, ఓపికతో ఉండాలని ఎలా అయితే చెబుతూ ఉన్నారో అలా కనుక నువ్వు ఎప్పుడైతే కనుక నువ్వు తప్పులను తెలుసుకుంటూ నిజాయితీగా నువ్వు ఉండగలుగుతావో, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటావో అప్పుడే నీ సమస్య కూడా తీరుతుంది అని చెప్పి బాబా తెలియచేశారండి. నిజంగా మనందరం అనుకుంటాం, ఇలా చెప్పడం వల్ల ఏమైపోతుందిలే, వాళ్ళే వెయిట్ చేస్తారులే, ఇది కూడా ఒక తప్పేనా అని కూడా అనుకుంటూ ఉంటాం. వాటి వల్ల వాళ్ళు ఎంత టార్చర్ పడుతున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్న విషయం అనేది మనకు తెలియదు. అందువల్ల ఎవ్వరు కూడా ఇలాంటి విషయాలు కనుక మనం చేయకుండా ఉంటే, ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా ఉంటే చాలండి. మన సంతోషం కోసం, మన వ్యాపారం కోసం, మన పనుల కోసం మనం మిగతా వాళ్ళతో ఒక్కొక్కసారి తమాషాగా మాట్లాడుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటామండి. అది వాళ్ళు చాలా సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ అనేది తెలియక అది చాలా వరకు కూడా చాలా ఒక పెద్ద సమస్యలాగా మారిపోతూ ఉంటుంది. అందువల్ల అలాంటి ఒక తప్పు అనేది తెలియటం కోసమే బాబా అతనికి తెలియచేశాడనమాట. నిజంగా అది ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే అతనికి ఇంకాస్త కొంచెం కర్మఫలాన్ని తగ్గించడం కోసం మంచి దారి అండి. అంటే ఎప్పుడైతే బాబా ఇలా ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళ మైండ్ అనేది కూడా మారుతుందనమాట. ఎవరైతే ఏ భక్తుల కోసం అయితే బాబా చేస్తూ ఉంటారో నిజంగా అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మారాలి అంటే ఆ భక్తుడు చేసే తప్పు అనేది అతనికి తెలియాలి అంటే కనుక బాబా కూడా ప్రార్థన చేయడం వల్ల, ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేయడం వల్ల అతని పరిస్థితి, అతని మనసు కూడా మారి అవును నేను చేసిన పని తప్పే అని చెప్పి అతనికి తెలిసి రావటం కోసమే బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.